ఒక బకాడీ ట్రాలీ అయితే ఖమ్మము నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మము నుంచి మంచిర్యాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా వాస్తవ్యులకైతే మనము తయారు చేసి పక్కన పెట్టామండి. అయితే ఇది ఎవరికి ఇచ్చాము, అన్నవాళ్ళు ఎప్పుడు వచ్చారు మన దగ్గరికి, ఎప్పుడు తీసుకొని వెళ్తారు, ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు, అదంతా కూడా అన్న వాళ్ళని కూడా నేను ఈ వీడియోలోనే చూపించుకుంటూ ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి మీరు మాత్రము వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్తున్నా కదా, అన్నను కూడా చూపిస్తాను మీకు. దయచేసి వీడియోని మీరు ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాం అనుకున్నప్పుడే మంచిగా ప్రశాంతంగా కూర్చొని అయితే చూస్తూ వినండి. అప్పుడే మీకు అన్ని వివరాలు మంచిగా అర్థమవుతాయి. మీకు కూడా ఇలాంటి ట్రాలీలు కావాలంటే అప్పుడు నన్ను సంప్రదించండి, అన్ని వివరాలు మాట్లాడుకుందాము. ఇకపోతే ఆలస్యం చేయకుండా నేనైతే వీడియో మొదలు పెడతాను, పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే నేను ఒక హెవీ బకాడీ ట్రాలీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇదైతే మనము మంచిర్యాల వాస్తవ్యుల కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టడం జరిగిందండి. దీని గురించి అయితే చెప్పబోతున్నాను. చూశారు కదా, పక్కన ఉండే డోర్లకి పీకుడు పోస్టులు పెట్టాము. అవి దేనికి అంటే, కావాలి అంటే డోర్లని ప్లాట్ఫారంకి సమానంగా వాల్చుకునే విధంగా అవైతే ఉపయోగపడతాయండి. నేను అవి కూడా మీకు ప్రతిదీ చూపించుకుంటూ వెళ్తాను. దయచేసి మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. డోర్లు అన్నీ కూడా ఓపెన్ చేస్తే ఈ పీకుడు పోస్టుల వల్ల ఉపయోగం ఏందో కూడా నేను మొత్తం కూడా చూపించుకుంటూ, అదేవిధంగా అన్నవాళ్ళు వచ్చింది కూడా నేను చూపించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తాను. మీరైతే కొంచెము ఓపికతో వీడియోను చూస్తూ వింటూ ఉండండి. చూశారు కదా, వెనకైతే మనము కమర్షియల్ పసుపు రంగు వేయటం జరిగిందండి. కింద చూశారు కదా, కింద మొత్తం కూడా వైజాగ్ స్టీల్ అనేది, కిందనే కాదు ఎక్కడ చూసుకున్నా చిన్న చిన్న ముక్క చూసుకున్నా మీకు వైజాగ్ స్టీలే 100కి 100% వాడటం జరిగిందండి. అదేవిధంగా డోర్ల విషయానికి వస్తే 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు. ఇంకొకటి ఏంటంటే, దీని గూటం వచ్చేసి మధ్య గూటం అండి. తిరిగే కొండ అనేది రాబారికి మధ్యలో పెట్టి తయారు చేయటం జరిగిందండి. ఒకటేమో పైన పెట్టొచ్చు, రెండోదేమో మధ్యలో పెట్టొచ్చు, మూడోదేమో కింద పెట్టొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా 3 రకాలుగా అయితే గోటాలని తయారు చేస్తారండి. ఈ గోటాలని ఎక్కువగా బెడ్ సిస్టమ్ ట్రాక్టర్లకు ఎక్కువగా వాడతారు. ఇంకొకటి వచ్చేమో ఇచ్చి టైప్ అనమాట. ఇచ్చి మాదిరి చింతకాయ అంటారు అవి ఇంకో మాదిరిగా ఉంటాయి అనమాట. అవి అయితే ఆ తిరిగే గుండ్రం ఉంటుంది చూసారా, అదైతే ఇక తిరగదనమాట. రాబారికి డైరెక్ట్గా వెల్డింగ్ అయితే పెట్టి తయారు చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఉంటాయి రాబార్లలో రకాలు. అయితే ఈ అన్న గురించి చెప్పాలి అంటే, ఈ ట్రాలీ కొన్న అన్న గురించి మనము ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఈ అన్న వచ్చేసి మనకి సెప్టెంబరు 28వ తారీఖు 2025 రోజున మనకి అడ్వాన్స్గా 40,000 రూపాయలు అయితే ఫోన్పే చేయటం జరిగిందండి. అయితే నేను తయారు చేయటం కూడా ఇంచుమించు ఒక 18 రోజుల్లో అయితే తయారు చేశాను. అయితే అన్న ఏమన్నారంటే, హడావిడి ఏమీ లేదు, కొంచెం చిన్నగానే మంచిగా చేయండి అన్న అని చెప్పడం జరిగింది. అందుకే ఇంత సమయం అనేది పట్టిందండి. అయితే మన దగ్గర ఇంచుమించు ఒక 10-15 రోజులు అయితే ఖచ్చితంగా తయారు చేసి పంపిస్తామండి. ఇంత సమయం అనేది పట్టదు. దీనికి ఇప్పుడు డోర్లు, పక్కన ఉండే డోర్లు అసలు ఏ విధంగా వాల్చితే ఏ విధంగా ఉంటాయో కూడా నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. డోర్లన్నీ కూడా పడుకోబెట్టి చూపిస్తా, చూడండి ఒకసారి. ఇగో చూడండి. దీనివల్ల ఏమవుద్దంటే, గడ్డి కట్టలు ఉంటాయి కదా, గడ్డి కట్టలు తోలుకునే వాళ్ళకి, లేదంటే ఏదన్నా మిర్చి బస్తాలు తోలుకునే వాళ్ళకి, లేదంటే పత్తి బోరాలు ఉంటాయి కదా, పత్తి బోరాలు తోలుకునే వాళ్ళకి ఈ డోర్ల మీద కూడా ఇంకొక వరుస అనేది మంచిగా పైకి లేపుకుంటూ ట్రాలీ మీద ఎక్కువ బస్తాలు లేదంటే ఎక్కువ గడ్డి కట్టలు పేర్చే విధంగా అయితే దీనివల్ల ముఖ్యంగా ఉపయోగం అదేనండి. ఇప్పుడు వెనక డోర్ కూడా చూశారు కదా, వెనక డోర్ మీద కూడా మంచిగా ఒక వరుస అనేది పేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇదనేది బాగా వ్యవసాయంగా, మనం ఎవరైతే బాగా వ్యవసాయం పరంగా వాడుకుంటారో వాళ్ళకైతే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయండి. ఇసుక తోలకాలకి, అదేవిధంగా మట్టి తోలకాలకైతే ఎలాంటి ఉపయోగము ఉండదు. ఇప్పుడు ఈ విధంగా కావాలి అంటే
ధరల విషయంలో మాత్రము ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుందండి. మీకు ఉపయోగకరంగా ఉంది అంటేనే ఈ విధంగా చేపించుకోండి. అనవసరంగా డబ్బులు అనేది ఖర్చు చేయమాకండి. ఇకపోతే టూల్ బాక్స్ అంటే మన రేంచులు పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా, అదొకటి. టైర్ల వెనకుండే రాముడు భీముడు మ్యాట్లు అవి కావాలి అన్నా అదనంగానే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు పక్కన ఇందాక చూశారు కదా జాండీరు, అదైతే అమ్మకానికే ఉందండి. ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి. దాన్ని కూడా మనము అమ్మకానికే పెట్టాము. చూసుకున్నారు కదా, ఎదరు డోరు తప్ప మిగతా అన్నీ కూడా ప్లాట్ఫారంకి ఎంత సమానంగా ఉన్నాయో. మా చిరునామా ఖమ్మం. ఇప్పుడు అన్న వాళ్ళని చూపిస్తా పదండి. అన్న వాళ్ళైతే మన దగ్గరకు వచ్చారు, చూపిస్తా పదండి. అన్న వాళ్ళైతే మంచిర్యాల జిల్లా నుంచి మన ఖమ్మంకి అయితే వచ్చారండి. ఈ ట్రాలీని తీసుకుని వెళ్ళటానికి ఆ అన్నే వాళ్ళ ఫ్రెండ్ది బొలెరో వేసుకొని రావటం జరిగిందన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడు అంటే శుక్రవారము 24వ తారీఖు అక్టోబరు 2025 పొద్దున పూట 6 గంటలకల్లా ఈ అన్న అయితే మన ఖమ్మం చేరుకోవటం జరిగింది. అయితే అన్న గురువారము 23వ తారీఖు అక్టోబరు 2025 రాత్రి సమయంలో భోజనం చేశాక 10 గంటల ప్రాంతంలో అయితే నాకు ఒక ఫోన్ చేశారు. అన్న నేను బయలుదేరుతున్నా, బొలెరో వేసుకొని వస్తున్నా, ఇంచుమించు తెల్లవారుజామున కల్లా మీ దగ్గరికి చేరుకుంటా అని చెప్పటం జరిగింది. నేను కూడా మళ్ళీ తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో మళ్ళొకి 2-3 సార్లు ఫోన్ చేశాను అన్నకి, ఎక్కడి వరకు వచ్చారు ఏంటని కనుక్కుందామని. మన దగ్గర ఉండే బొలెరోలకి ట్రాలీ తగిలించుకోవటానికి మనమైతే వెనక బెడ్ సిస్టమ్ మాదిరిగా ట్రాక్టర్కి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వెనక తయారు చేయించుకొని ఉంటారండి. కానీ ఈ అన్న తెచ్చిన బొలెరోకి అది లేకపోవటం వల్ల ట్రాలీ రాబారు మొత్తాన్ని కూడా బొలెరో తొట్టులో కూర్చోపెట్టి ఇక తాళ్ళతో కట్టి అయితే పంపిస్తున్నామండి. దీనివల్ల మీరు చెప్తే నమ్మరండి, ఇంచుమించు 2 గంటల పైనే సమయం అనేది ఈ ట్రాలీని కట్టడానికి, ఈ విధంగా తాళ్ళతో కట్టడానికి సమయం అనేది ఎక్కువ పట్టిందండి. చూస్తున్నారు కదా, అందరం కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే కడుతూ ఉన్నారు. మనకి టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్తో పాటు టీఎన్ఆర్ ట్రాలీస్ అనే ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా ఉన్నాయండి. ఫోటోలు కావాలి అంటే ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి టీఎన్ఆర్ ట్రాలీస్ని ఫాలో అవ్వండి. అందులో మాత్రము మనము ఫొటోస్ పెడుతూ ఉంటాము. లేదు మనకి వీడియోలు మాత్రమే కావాలి అంటే మన యూట్యూబ్లో ఉన్నటువంటి టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్ అయితే క్రమం తప్పకుండా కొంచెం చూస్తూ ఉండండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక గంట బొమ్మ ఉంది కదా, దాని మీద కూడా ఒక చిన్న మొట్టికాయ వేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు బొలెరో లోపల అన్న ఉన్నారు చూసారా, ఈ అన్న పేరే రాంప్రసాద్ అన్న. నా మీద నమ్మకం ఉంచి మంచిర్యాల నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి ట్రాలీ కోసం అయితే అడ్వాన్స్గా 40,000 రూపాయలు అయితే వేయటం జరిగిందండి. చెప్తున్నా కదా, ఇదంతా కూడా నమ్మకంతోనే వేయటం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉండేటటువంటి ట్రాలీలు నాణ్యత ఉండటం వల్ల ఇదంతా జరిగిందని కూడా నేను భావిస్తున్నానండి. అన్న వాళ్ళైతే బయలుదేరుతున్నారండి. చూశారు కదా, అన్న వాళ్ళైతే మొత్తం కూడా 4 వచ్చారు. అన్న వాళ్ళైతే పొద్దున మన దగ్గర ఇంచుమించు 8 నుంచి 8:30 గంటల మధ్యలో అయితే మన దగ్గర నుంచి అయితే బయలుదేరారండి. పొద్దున 6 గంటలకైతే చేరుకొని ఈ 2 గంటలు కూడా దీన్ని కట్టుకోవడానికే సమయం అనేది పట్టిందండి. నేనైతే అన్నకైతే చెప్తున్నా కదా, ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు చెప్పాలండి. మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు చెప్తున్నానండి. మంచిర్యాల నుంచి ఖమ్మం అయితే వచ్చి ట్రాలీని అయితే తీసుకుని వెళ్తున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. పక్కన వాళ్ళే కాదు, ఇంచుమించు 100, 200, 300, 350 అంత కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి మన దగ్గర ట్రాలీలు కొంటున్నారంటే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మా దగ్గర కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు లభిస్తాయండి. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. అయితే అన్న వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు కదా, చూశారు కదా. అన్న జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ ఒక ట్రాలీతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒక లైక్ చేయండి. మీ టీఎన్ఆర్.